అప్డేట్స్ రైట్ విహెచ్ హనుమంత్ మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం. వాళ్ళ కుటుంబ సభ్యుల సాయం ఎవరో ఒకరు వ్యతిరేకం చేయదు కానీ 90% పి జనార్దన్ రెడ్డితో పనిచేసినటువంటి ప్రతి వ్యక్తి కూడా నవీన్ యాదవ్కు సపోర్ట్ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు కూడా ఎంతమంది నిలబడ్డా ఇవాళ నేను చూసిన 50 దానికి వచ్చినాయి నామినేషన్స్. ఎవరు పడితే వాళ్ళు నామినేషన్ వేస్తున్నారు. ప్రజాస్వామ్యం కదండి, ఎవడనే వేయొచ్చు. కానీ ఫైనల్గా గెలిచేది నవీన్ యాదవ్. సో 22 నెలలకెళ్ళి కాంగ్రెస్ పరిపాలనలో ఎలాంటి అభివృద్ధి లేదు, ఎట్లా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి టీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. నేను అంటున్నా ఈ మాట అడుగుతావు నాకు తెలుసు. అభివృద్ధి లేకపోతే ఇవాళ ప్రజలు ఇవాళ సొంత బియ్యం ఇస్తే ఇక మా పక్కకున్నారు చూడు ఫ్రీ బస్సు. మా అక్కలు మా పెద్దమ్మలు ప్రతిసారి ఊరికి పోతుండ్రు. ఇవాళ పోతుండ్రు 2 రోజులు ఏడుకోయి వచ్చినట్టే బిడ్డ దగ్గర పోయి వచ్చిన, ఎందుకంటే ఫ్రీ బస్ అయింది. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చినాం. అదేవిధంగా 200 మెగావాట్ ఏదైతే కరెంటు దోపట్టు ఉన్న వాళ్ళకి ఫ్రీ ఇచ్చినాం. ఆల్మోస్ట్ రైతులకు రుణమాఫీ చేసినాం. ఇక మాటికి అపోజిషన్ ఒకటి ఏం చేయలేదు. ప్రజలను అడిగితే తెలుస్తుంది. ఇంటింటికి పోదాం, వాళ్ళని రమ్మను, నేను వస్తా. చేసింది చెప్తూ ఒక్కటి కాలే. మా మహిళలకు 2500 ఇవ్వాలి, గదొక్కటే. అది కూడా పూర్తి చేస్తాం ఈ ఎలక్షన్ అయిపోయినాక. కానీ మీ ద్వారా చెప్తున్నా, థ్యాంక్ యూ ఎవ్రీబడి, ఆల్ ప్రెస్ పీపుల్, థ్యాంక్ యూ టు ఎవ్రీబడి. 6 గ్యారెంటీలలో 3 అమలు అవుతున్నాయి, 3 అమలు అవుతున్నాయి. చెప్పు కదా. ఈరోజు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల అభిప్రాయం మేరకు నిర్ణయించినటువంటి నవీన్ యాదవ్ గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మా నవీన్ యాదవ్ గారిని నవంబర్ 11 నాడు జరిగే ఎన్నికల లోపల గెలిపించండి. తెలంగాణలో ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో 0 స్థానాలు సాధించి ఎమ్మెల్సీ అభ్యర్థిని కూడా నిలబెట్టలేనటువంటి పరిస్థితులలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరిగితే కూడా సిట్టింగ్ స్థానాన్ని కాదని ప్రజలు అభివృద్ధిని ఆకాంక్షించి కంటోన్మెంట్లో గణేష్ గారిని గెలిపించినారు. జూబ్లీహిల్స్ ప్రజలు కూడా విజ్ఞతతోటి జూబ్లీహిల్స్ అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఓటరు ఈ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్ అభివృద్ధి చేయడానికి సంకల్పించే ప్రతి ఒక్కరు కూడా నవీన్ యాదవ్ చేతి గుర్తును బలపరచాల్సిందిగా కోరుతా ఉన్నాం. మాకు విశ్వాసం ఉంది. అందుకే టీఆర్ఎస్ పార్టీ దృష్టి మరల్చడానికి అనేకమైనటువంటి ఓటు చోరీ లేదా ఇతరత్ర అంశాలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. అనేకమైనటువంటి తప్పుడు డిస్కషన్ పబ్లిక్ దృష్టిని మరల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. వాళ్ళు 10 సంవత్సరాలుగా మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఏమి చేసినారో పీజేఆర్ గారి తర్వాత అక్కడ ప్రజలకు గుర్తింపు ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ఈ 2 సంవత్సరాల కాలంలో చాలామందికి అక్కడ ఉండబడేటువంటి వారికి అనేక సమస్యలు, డ్రైనేజ్ సమస్య కావచ్చు, డ్రింకింగ్ వాటర్ సమస్య కావచ్చు, స్థానికంగా ఉండే అన్ని సమస్యలు పరిష్కరించడంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా అడిగిన వారందరికీ అర్హత ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడం, కొత్త కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, సన్న బియ్యం చరిత్రలో ఈ దేశంలో 29 రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటే రాష్ట్రం ఇవ్వడం, మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం ఇవ్వడం, మహిళలందరికీ వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, తెలంగాణ సాధనకు మూల కారణమైనటువంటి నిరుద్యోగ యువతకు దాదాపు 65,000 ఉద్యోగాలు ఇవ్వడం, ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందరికీ కూడా ఇండ్లు కూడా ఇచ్చే ప్రక్రియ కొనసాగుతుంది. హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా నవీన్ యాదవ్ గారిని గెలిపియండి. నేను మా క్యాబినెట్ మొత్తం, ముఖ్యమంత్రి గారు జూబ్లీహిల్స్ను ఒక రోల్ మోడల్గా అభివృద్ధి చేస్తాం. మాకు అవకాశం ఏమైనా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన విషయంలో కూడా అనేక అంశాలు ఎన్నికల సందర్భంగా మాట్లాడతాం. రాజకీయంగా ఆరోపణలు ప్రత్యారోపణలకు తప్పకుండా జవాబు చెప్తాం. నేను మరొక్కసారి ప్రతిపక్షాలను డిమాండ్ చేస్తూ ఉన్నా, 10 సంవత్సరాలుగా అటు జూబ్లీహిల్స్కు సంబంధించి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో, అక్కడి నుంచి పార్లమెంటు సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఏం అభివృద్ధి చేసినో, మేము 2 సంవత్సరాలు ఏం అభివృద్ధి చేసినామో చర్చకు సిద్ధం. అందుకే నవీన్ యాదవ్ గారిని గెలిపియమని మరొకసారి నామినేషన్ సందర్భంగా జూబ్లీహిల్స్ అభివృద్ధి కాంక్షించే ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తాను. నమస్కారం.
తెలంగాణ మొత్తంలో రేపు బంధుకు ప్రతి వ్యాపారస్తులు మాకు అన్యాయం జరుగుతుంది 42 ఏదైతే 42 రిజర్వేషన్ రిపోర్ట్ కొట్టేసింది కాబట్టి సక్సెస్ చేయాలని కోరుతున్నాను. రైట్, చూస్తున్నాం జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి వాళ్ళ నవీన్ యాదవ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే విఎస్ హనుమంతు మాట్లాడినటువంటి మాటలు విన్నాము. కాంగ్రెస్ అభివృద్ధి అడుగులు వేసే దిశగా ఎదురు చూస్తుంది కాబట్టి అభివృద్ధి చేయాలి అనుకునే ప్రతి ఓటరు కూడా కాంగ్రెస్కి సపోర్ట్ చేయాలని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు.